చేసుకుంటున్నాం ఇవాళ మహిళలందరం కూడా ఇది ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం చేసుకుంటున్నాం ఎందుకంటే ఒకసారి మన ముందున్నటువంటి ఆడబిడ్డలు వాళ్ళు చేసినటువంటి త్యాగాలు అవి కూడా గుర్తు తెచ్చుకోవాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది వచ్చిందంటేనే ఎందుకు వచ్చింది? ఒకటే కంపెనీలా ఒక మొగాయన పనిచేస్తుంటారు, ఒక లేడీ పనిచేస్తుంటారు, కానీ ఇద్దరికి సమాన జీతం ఇయ్యరు, ఇద్దరికి సమానంగా పని గంటలు ఉండవు. దానికోసం లొల్లి బయలుదేరింది ఎక్కడ? అమెరికాలో చాలా ఏండ్ల కిందట. ఆ లొల్లి బయలుదేరి ఇద్దరికి సమాన వేతనం ఇవ్వాలనేటటువంటి గొడవ దగ్గర నుండి అన్నిట్లో మరి మహిళలకు సమానత్వం రావాలనేటటువంటి ఒక చైతన్యం మనందరికి కూడా వచ్చింది. అది డబ్బు విషయం కావచ్చు, గౌరవ విషయం కావచ్చు, కుటుంబంలో ఒక చిన్న నిర్ణయం తీసుకోవాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది ఆడబిడ్డలు నాకు తెలుసు, చాలామంది ఆడబిడ్డలు బాధపడుతూ ఉంటారు. దేనికోసం? ఒకవేళ నా కడుపున ఒక కాయ కాస్తే ఆ బిడ్డకు ఏం పేరు పెట్టుకోవాలనేటటువంటి అధికారం చాలా ఇండ్లలో ఆడవాళ్ళకు ఉండదు. ఎవరు పెడతారు? భర్త పెడతాడు, లేకపోతే అత్తమామ పెడతారు, లేకపోతే ఇంకొకరు పెడతారు. అంటే శరీరం నాది, బిడ్డ నాది, నిర్ణయం మాత్రం నాది కాదు అనేటటువంటి బాధ చాలా మంది ఆడబిడ్డలకు కూడా ఉంటుంది. దీని మీద ఇక్కడనే కాదు, మన భారతదేశంలో, మన తెలంగాణలో అనుకోవద్దు మీరు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి. ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశం కన్నా ఒక 100 ఏండ్లు ముంగటికి అమెరికా ఉంటుందని అనుకుంటాం మనం. అమెరికాలో కూడా అదే పరిస్థితి. శరీరం నాది, బిడ్డ నాది, పేరు పెట్టే అధికారం మాత్రం నాది కాదు. ఈ చర్చ అంతటా జరుగుతున్నది, ఇక్కడనే కాదు. అదేవిధంగా హక్కుల కోసం నా బిడ్డను ఏ స్కూల్లో వేయాలి, నిర్ణయం నాకు ఉండదు. నా బిడ్డను ఎవరికి ఇచ్చి పెళ్లి చేయాలి, నిర్ణయం నాది ఉండదు. ఇట్లా అనేక రకాలుగా నిర్ణయాలలో మహిళలు వెనకబడి ఉన్నారు. సో సమాన హక్కు కావాలంటే సమాన వేతనమే కాదు, సమాన గౌరవం, సమాన నిర్ణయాధికారం ఉన్నప్పుడే సంపూర్ణంగా మహిళా సాధికారిత సాధించినట్టు అనేటటువంటి విషయాన్ని మనందరం ఆలోచన చేయాలి. నిజంగా మన తెలంగాణ మనం ఒక అడుగు ముంగట్నే ఉన్నాం ప్రపంచం కన్నా. ఎందుకంటే మనకు మొదటి నుంచి ఇప్పటి వరకు వీర నారీమణులు అనేక మంది మన తెలంగాణ నుంచి పుట్టిన వాళ్ళు ఉన్నారు. అది మన చిట్యాల ఐలమ్మ కావచ్చు, మన రాణి రుద్రమదేవి కావచ్చు, ఒకరు కాదు, ఇద్దరు కాదు, అనేక మంది మహిళలు, గొప్ప గొప్ప మహిళలు తెలంగాణ గడ్డ మీద పుట్టిండ్రు. పేద ఇంట్లో పుట్టినమా, పెద్ద ఇంట్లో పుట్టినమా, రాణివాసంలో పుట్టినమా, ఇంకో దగ్గర పుట్టినమా అని కాదు. మహిళలందరం కూడా మనది ఒకటే కులం. ఒక్కసారి గుండెల మీద చేసుకొని ఆలోచించాలి. ఏ కులంలో పుట్టిన ఆడబిడ్డ అయినా, గొప్ప ఇంట్లో పుట్టిన ఆడబిడ్డ అయినా, పేద ఇంట్లో పుట్టిన ఆడబిడ్డ అయినా, ఆ ఇంట్లో ద్వితీయ శ్రేణి పౌరురాలుగా మాత్రమే ఉంటుంది. అవునా కాదు? అంతేనా? నిర్ణయాధికారం ఎవరికైనా కూడా వారి చేతిలో ఉండదు. అందుకే ఇవాళ నేను చెప్తున్నా, మహిళలందరం కూడా ఒకటే కులం, మన కులం మొత్తం లేదు. మహిళల ఐక్యత సాధించాలనేటటువంటి మాట అందుకోసమే మాట్లాడుతాను. మహిళలందరం ఒకటే దగ్గర ఉండి గట్టిగా వచ్చి కొట్లాడితేనే సాధ్యమవుతుంది. అది శ్రామిక వర్గానికి సంబంధించినటువంటి మహిళలు కావచ్చు, అనేకమైనటువంటి ఉన్నత వర్గాల్లో ఉన్నటువంటి మహిళలు కావచ్చు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఆడపిల్లలు కావచ్చు, రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి ఆడబిడ్డలు కావచ్చు, పారిశ్రామికవేత్తలుగా ఉన్నటువంటి ఆడబిడ్డలు కావచ్చు, ఎవరైనా కూడా వారి వారి ఇండ్లలో మరి ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉన్నారనేటటువంటి వాదన ఒక్క తెలంగాణలో కాదు, ప్రపంచం అంతటా కూడా అదే వాదన ఉన్నది. ఆ వాదన ఎప్పుడైతే విడిపోతుందో, ఎప్పుడైతే నిర్ణయాధికారం ఆడబిడ్డది అవుతుందో, అప్పుడే ప్రపంచం ముందుకెళ్ళే ఆస్కారం ఉంటుంది. ఇవాళనే ఏదో మాట్లాడుతూ ఉంటే ఒక సోదరి చెప్తా ఉండే, భారతదేశం ముందుకు పోవాలి, భారతదేశం ఎదగాలి అని అంటే ఎట్లా ఎదుగుతుంది? ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పనిచేసే వాళ్ళ సంఖ్య చూసుకుంటే, అమెరికాలో చూసుకుంటే దాదాపు 40% మంది ఆడపిల్లలు ఉద్యోగాలలో ఉన్నారు, 40% మంది ఆడవాళ్ళు రాజకీయాలలో ముంగట ఉన్నారు. కానీ ఇండియాలో చూసుకుంటే ఆ శాతం 17% కన్నా తక్కువ ఉన్నది. అంటే భారతదేశంలో కనుక 50% మంది మహిళలను మనం బయటకు తీసుకొస్తే